గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు ఎస్ఐ రాత పరీక్షకు సంబంధించి ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి. మొత్తంగా 1,77,992 మంది హాజరు కాగా 1,10,635 మంది అయితే ఉత్తీర్ణ సాధించినట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. మొత్తంగా పోస్టులు చూసినట్లయితే 1,217 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, సో హైయెస్ట్ స్కోర్ చూసినట్లయితే 151 మార్కులు అనేది వచ్చింది. అత్యల్పంగా మనకు 8 మార్కులు వచ్చినట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దేహదారుడి పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతో పాటు అర్హత పొందని వారి జాబితాను కూడా వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచారంట. అభ్యర్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి వివరాలు చూసుకోవచ్చని వెల్లడించారు. పార్ట్ 2 దరఖాస్తుల ప్రక్రియ తేదీలను త్వరలోనే అయితే వెల్లడిస్తారంట. అర్హులైన అభ్యర్థులు మనకు tslprb.in అనే మనకు వెబ్సైట్ ద్వారా అవసరమైన సర్టిఫికేట్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా పార్ట్ 2 దరఖాస్తును నింపాల్సి అయితే ఉంటుందని తెలిపారు. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే తేదీలను కూడా త్వరలో ప్రకటిస్తామని, ఏ రోజున ఎక్కడ దేహదారుడి పరీక్షలు నిర్వహిస్తారో ఆయా లెటర్లలో వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధన ప్రకారం ఒక్కసారి మాత్రమే దేహదారుడి పరీక్ష అయితే నిర్వహించినట్లు సమాచారం. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా ఎంతమంది పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తున్నారు మనకు యొక్క రిజల్ట్స్ తాలూకు హాల్ టికెట్స్ నెంబర్ అన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పూర్తిగా పరిశీలన చేయొచ్చు. ఇక్కడ మనకు చాలా ఎక్కువ డేటా అనేది ఉంది కాబట్టి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది ఉంచాను. ఆ పీడిఎఫ్ని డౌన్ చేసుకుని మీ యొక్క నెంబర్ అనేది ఉందా లేదనేది చూసుకోండి. ఈ యొక్క పోస్టులకి బాగా హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, తెలంగాణకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని డౌన్ చేసుకొని మీ యొక్క ఫలితాలను అయితే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.